శ్రీమాత్రే నమః. డైలీ పంచాంగం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ఈ ఛానల్కి స్వాగతం. రోజువారీ రాశి ఫలాలు చూసేద్దాం. ముందుగా ఒకసారి పంచాంగం చూద్దాం. తేదీ వచ్చేసి 12 జనవరి 2026 సంవత్సరం. వారం సోమవారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం హేమంత్ ఋతువు. పుష్యమాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమం సాయంత్రం 5:55. ఇవాళ తిథి వచ్చేసి నవమి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. ఆ పైన దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఆ పైన విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. వద్యం తెల్లవారుజామున 4:41 నుండి 6:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 ప్రారంభమై 1:16 వరకు ఉంటుంది. అదేవిధంగా రెండోసారి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుండి ప్రారంభమై 3:29 వరకు ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:50 నుండి ప్రారంభమై 3:29 వరకు ఉంటుంది. ఇవాళ చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ద్వాదశ రాశులలో మేషరాశి వారి యొక్క ఫలితాలని చూసేద్దాం. ఈరోజు చంద్రుడు 7వ ఇంటిని సంచరిస్తున్నందున ఇది దాంపత్య సౌఖ్యానికి, వ్యాపార భాగస్వాములకు అత్యంత అనుకూలమైన రోజు. దూర ప్రయాణాలు లభిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయానికి వస్తే మేషరాశి వారికి ఆరోగ్యం ఇవాళ ఎంతో అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. ప్రయాణం వల్ల స్వల్ప అలసట ఉండవచ్చు. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామితో అన్యోన్యం పెరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇక ఖర్చు విషయానికి వస్తే వ్యాపారస్తులకు లాభాలు గరించే రోజు. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇక కెరీర్ విషయం చూసుకున్నట్లయితే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి అనుకూలంగా ఉండే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ 9, 6 మరియు వారికి కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు. అనుకూలమైన రోజు మంగళవారం. కలిసొచ్చే దిక్కు తూర్పు. మేషరాశి వారు ఇవాళ శ్రీ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించడం ఎంతో శ్రేయస్కరం. ఇక లక్ష్మీనారాయణ హృదయం చదవడం మేషరాశి వారికి ఎంతో లాభదాయకం. నవమి నాడు శత్రునాశనం కోసం చండీపారాయణ లేదా వాహన పూజ చేయించడం ఎంతో మంచిది. చూశారు కదా, ఇవి ఇవాల్టి మేషరాశి వారి యొక్క ఫలితాలు. రోజువారీ పంచాంగం తెలుసుకోవడం కోసం, అదేవిధంగా రోజువారీ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. దాంతో మనం పెట్టే రోజు పంచాంగం యొక్క వివరాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మీరు మిస్ కాకుండా చూడగలరు. స్వస్తి.